జై శ్రీరామ్. శ్రీరాముడు ఎలా జన్మించారు? లోక కళ్యాణం. శ్రీ మహావిష్ణువు అవతారం శ్రీరాముడు. పురాణాల ప్రకారం ముఖ్యంగా వాల్మీకి రామాయణం మరియు ఆధ్యాత్మ రామాయణం అనుసరించి శ్రీరాముడు జన్మ వృత్తాంతం. పురాణాల ప్రకారం రావణాసుడు బ్రహ్మదేవుని మెప్పించి దేవతలు, గాంధర్వులు, యక్షుల వల్ల తనకు మరణం లేకుండా వరం పొందుతాడు. కానీ గర్వంతో సామాన్య మానవుడు నన్నేం చేయగలడు అని మనుషులను ఆ వరంతో కోరాడు. రావణుడి అరాచకాలు భరించలేక దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రార్థించగా తను దశరథ మహారాజు కుమారునిగా మానవ రూపంలో అవతరిస్తానని విష్ణువు అభయమిస్తాడు. జై శ్రీరామ్. భారతీయ ఇతిహాసాలలో రామాయణం అత్యంత పవిత్రమైనది. ధర్మాన్ని రక్షించడానికి, అధర్మాన్ని అణచడానికి సాక్షాత్తు ఆ మహావిష్ణువు శ్రీరాముడిగా భూమిపై జన్మించారు. దశరథ మహారాజు చేసిన యజ్ఞం ఏమిటి? ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. జై శ్రీరామ్. త్రేతాయుగంలో అయోధ్యను దశరథ మహారాజు పాలించేవాడు. ఆయనకు 3 భార్యలు ఉన్నప్పటికీ సంతానం లేకపోవటంతో రాజ్యం వారసుడి కోసం ఎదురు చూసేది. అప్పుడే కులగురువు వశిష్ఠుని సూచన మేరకు దశరథుడు పుత్రికామేష్టి యజ్ఞం నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఋష్యశృంగ మహర్షి ఆధ్వర్యంలో యజ్ఞం దిగ్విజయంగా జరిగింది. యజ్ఞాగ్ని నుండి ప్రజాపత్య పురుషుడు ఒక బంగారు పాత్రలో దివ్యమైన పాయసాన్ని తెచ్చి దశరథునికి ఇచ్చారు. ఆ పాయసాన్ని దశరథుడు తన భార్యలకు పంపాడు. కౌసల్యకు సగం, కైకేయికి కొంత, మిగిలిన భాగాన్ని సుమిత్రకు 2 సార్లు ఇచ్చాడు. సరిగ్గా చైత్ర శుద్ధ నవమి రోజున పునర్వాసు నక్షత్ర కర్ణాటక లగ్నంలో కౌసల్యాదేవికి శ్రీరాముడు జన్మించాడు. అదే సమయంలో కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ మరియు శత్రుఘ్నులు జన్మించారు. లోకమంతా సంతోషంతో నిండిపోయింది. ఇలా భూమిపై పెచ్చుమీరిపోతున్న రావణాసురుడి అరాచకాలను అంతం చేయడానికి, మానవ రూపంలో ధర్మాన్ని నిలబెట్టడానికి శ్రీరాముడు అవతరించారు. అందుకే మనం ప్రతి ఏటా శ్రీరామనవమి ఎంతో వైభవంగా జరుపుకుంటాం. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.